డాన్ మీడియాకు స్వాగతం. శరవేగంతో జరుగుతున్న శనైశ్చర స్వామి దేవాలయం పనులు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లిలోని శ్రీ బాలత్రిపురసుందరి సమేత శనైశ్చర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం పునఃనిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. సుమారు 110 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయాలు శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించాలని భక్తులు, వల్లూరుపల్లి గ్రామస్తుల కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు 1.5 కోటి నిధులను విడుదల చేయడంతో అక్కడి పాత కట్టడాలను తొలగించి నూతనంగా దేవాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో పనులు శరవేగంతో జరుగుతున్నాయి. గత దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ ఆలయ పునరుద్ధరణకు హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇక్కడ బాలత్రిపురసుందరి సమేత శనైశ్చర స్వామి లింగాకారంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. శని ప్రభావంతో బాధపడుతున్న వారు శనివారం రోజున స్వామివారికి తైలాభిషేకం చేయించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే వారి జీవితంలో శనిదేవుడి వ్యతిరేకత ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. శని త్రయోదశి రోజులలో తెల్లవారుజామున 3 గంటల నుండి ఇక్కడ వినాయక పూజలు, తైలాభిషేకాలు, శివయ్యకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో, పంచామృతాలతో అభిషేకించుకోవడానికి పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారికి కావలసిన సదుపాయాలను దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.